హలో మామ, తిరుమలకు పోవాలనిపించింది మా. అందుకే పొద్దున 4 గంటలు లేసి తాంబరం నుంచి చెన్నై ఎగ్మోర్కి బయలుదేరినాం. చెన్నై ఎగ్మోర్లో పొద్దున్న 6 గంటలకు తిరుపతి ట్రైన్ ఉంటుంది. జనరల్ అయితే ఖాళీగా ఉన్నింది. మన సీట్లో కూర్చున్నాం మామ. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల మనం తిరుపతి అయితే చేరుకున్నాము. బస్ స్టాండ్ లేకపోతే 30 రూపాయలు ఆటో షేర్ ఎక్కి అలిపిరి మెట్లకి ఎక్కినాము. అలా ఒక టెంకాయ 50 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాము. ప్లాస్టిక్ అయితే అలో చేయడు గైస్ తిరుమల. మన బ్యాగ్ అయితే చెకింగ్ అయిపోయింది. అలా గోవిందాన్ని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన వెంటనే మన నాగరాజు అయితే కంటపడ్డాడు. ఈ తిరుమలలో ఏందో ఒక ఉడత కనిపించిన గాడ్జిల్లా కనిపించినట్టు హడావిడి చేస్తాడు. దాన్ని కూడా భయపెట్టి పంపించేసినారు. ఇంకలా మెట్లమ్మడితే మేస్తా తింటా ఎక్కుతా ఉంటే ఈ కనపడినాయి గాయస్. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్లు ఇల్లు కడతా ఉండింది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే ఇంతమంది పిల్లల్ని కంటా ఉంటా. ఒక్కొక్కరికి నమ్మకం గాయస్. వెంకన్న స్వామి అయితే కర్ణిస్తే ఏమైనా జరుగుతుంది. ఈ వాచ్ టవర్లు కూడా ఉంటాయి గైస్. వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మీరు. రోడ్ ఎక్కుతానే. రోడ్ అయితే 4 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. ఇప్పుడు మోకాల పడతాం అయితే వచ్చినాం గైస్. ముసలి కానీ అందరూ ఎక్కుతారు గైస్. ఏజ్ పెద్దగున్నా కాళ్ళు వంగకపోయినా కూడా మోకాల మీద ఎక్కుతారు గైస్. కోరికలు నెరవేరుతాయని. నేనైతే ఒక మెట్లు కూడా ఎక్కలా గైస్. ఎందుకంటే మొన్న బండిలో నుంచి పడినా గైస్. సో నీ అయితే ప్రాబ్లం అయింది. ఈసారి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు పక్క ఎక్కేదానికి ట్రై చేస్తా. చాలా మంచిది గైస్. ఇంకా నెక్స్ట్ మ్యాక్సిమం 500-600 స్టెప్స్ ఉంటాయి గైస్. వెంకన్న స్వామి దయ వల్ల అయితే ట్రిప్ క్షేమంగా ప్రశాంతంగా అయిపోయింది. గోవిందా. ఫ్రీ దర్శనంకి వచ్చినాము. దర్శనం అయితే 5 గంటల్లో అయిపోయింది. ఈ వీడియోలో ఏమైనా తెలియక తప్పుగా మాట్లాడినా తప్పుగా చేసినా క్షమించండి. ఓం నమో వెంకటేశాయ.